నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశాక మొదటి రోజే ఆయన ఇచ్చినటువంటి గ్యారంటీల మీద సంతకాలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఆయన కొన్ని గత ప్రభుత్వంలాగా మన పాలన ఉండకూడదు, ఇక నుంచి కూడా మంత్రులందరూ రోజు సచివాలయానికి రావాలి, అలాగే ప్రజల్లో ఉండాలి అని చెప్పి ప్రతి 3 నెలలకోసారి రివ్యూ కూడా ఉంటుంది. వాళ్ళ గ్రాఫ్‌ని బట్టి వాళ్ళకి మార్క్స్ కూడా ఉంటాయని చెప్పారు. అలాగే తన గ్రాఫ్‌ను కూడా తను డిసైడ్ చేసుకుంటా అని కూడా చెప్పడం జరిగింది. ఇక అందులో భాగంగానే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా నిన్న శాసనసభ పక్ష నేతలందరూ కూడా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో సూపర్ 6 పథకాల గురించి కావచ్చు, మరి గత ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ తప్పిన విషయాన్ని గురించి కావచ్చు, ఇక కొన్ని కీలక అంశాలు కూడా ప్రస్తావించారు. ఓవరాల్‌గా ఈ 3 నెలల్లో మరి చంద్రబాబు గారికి ఎన్ని మార్క్స్ ఇవ్వచ్చు, అలాగే మరి గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన, అలాగే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి ఎన్ని మార్క్స్ ఇవ్వచ్చు అనే విషయాలనైతే చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ కానమల్లి గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు పూర్తవుతుంది. ఆయన చెప్పినట్టుగానే శాసనసభ పక్ష నేతలందరూ కూడా సమావేశమయ్యారు. అలాగే మంత్రులకు ఆయన కొన్ని సూచనలతో పాటు దిశానిర్దేశం కూడా చేశారంటున్నారు. కొంతమంది మంత్రుల పనితీరును కూడా ఆయన మెచ్చుకున్నారని చెప్పారు. సో ఓవరాల్‌గా కూటమి ప్రభుత్వం ఈ 3 నెలల్లో ఎలాంటి అభివృద్ధి చేసింది, మరి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, మరి ఈ 3 నెలల్లోనే ఇంకేదో అంటే ఈ 5 సంవత్సరాల్లో జరిగినంత ఈ 3 నెలల్లోనే జరిగిందని చెప్పి వైసీపీ అయితే ప్రచారం చేస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇలానే మరి రివ్యూ మీటింగ్లు పెట్టేవారా? ఆయన పరిపాలన ఎలా సాగింది? అలాగే మరి ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? సో ఒకటమ్మా, జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటే ఈ ప్రభుత్వానికి కానీ బాబు గారితో కానీ ఇప్పుడు ఈ 100 రోజుల్లో జరిగిన ఈ యొక్క డెవలప్మెంట్ కానీ, ఈ యొక్క జరిగిన వాస్తవ సంఘటనలు కానీ, అభివృద్ధి కానీ, సో జరిగిన ఈ రిపేర్ డ్యామేజెస్ కానీ అవన్నీ కూడా చూస్తే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఈ విధంగా ప్రజాక్షేత్రంలో లేరు. కేవలం ఓట్లు దంచుకోవడానికి, ఓట్లు దండుకోవడానికి, ఓట్లు కొల్లగొట్టడానికి ఆయన పాదయాత్ర పేరుతోటి అగ్గులిచ్చి, ఆలింగనాలు ఇచ్చి, ముద్దులు పెట్టి, మోసపూరిత వాగ్దానాలు చేసి, ప్రజల్ని మోసం చేసి, తండ్రిని అడ్డం పెట్టుకుని, తండ్రి బొమ్మని అడ్డం పెట్టుకుని, తండ్రి క్రెడిబిలిటీని అడ్డం పెట్టుకుని అతను గెలవడం జరిగింది. కానీ అతను చూసి ఎవడో ఓట్లేయలేదు, అతని కోసం ఎవడో ఓట్లేయలేదు. ఏదో రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి రాజశేఖర రెడ్డి ఒక 4 పనులు చేస్తాడు, మంచి పనులు చేశాడు. సో ఇతను బహుశా ఒక 40 పనులన్నా చేస్తాడేమో, యువకుడు ఉత్సాహంగా ఉన్నాడు అనుకున్నారు. చివరికి 40 పనులు కాదు కదా, శిశుపాలులాగా కొన్ని 100 తప్పులు చేశాడు. ఆ తప్పులకి, అతను చేసిన దుర్మార్గాలకి, అక్రమాలకి, అన్యాయాలకి ప్రజలు ఏ విధంగా బలైపోయారో చూసాం. రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిపోయిందో చూసాం. రాష్ట్రంలో ఒక ఆడబిడ్డలకు సేఫ్టీ లేదు, ఏ వర్గానికి సేఫ్టీ లేదు, ఉద్యోగస్తులకు నెలకు జీతం వచ్చేది కాదు, సో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, జాబ్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, మనీ జనరేషన్ లేదు, ప్రగతి లేదు. రివర్స్ టెండరింగ్ పేరుతో పూర్తిగా అతని పాలన అంతా కూడా రివర్స్లోనే సాగింది. పోలవరాన్ని ఏ విధంగా నీరుగార్చాడు, అమరావతిని 3 రాజధానుల పేరుతో ఏ విధంగా నీరుగార్చాడు. సో ఏ విధంగా ఉన్న సంస్థలను, ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సంస్థలు ఏదైతే ఉన్నాయో, అమర్రాజా లాంటి సంస్థల్ని ఏ విధంగా రాష్ట్రం నుంచి రాష్ట్రం బయటికి తరిమేసి అక్కడ కొన్ని వేల మందికి జాబ్ జనరేషన్కి నాశనం చేశాడు. కొన్ని వేల కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో వచ్చే ఆదాయాన్ని గండికొట్టాడు. అదేవిధంగా లూలు ఇంటర్నేషనల్ వాళ్ళ మాల్ ఉంది, లూలు, వాళ్ళని ఏ విధంగా బయటికి గెంటేశాడు పక్క రాష్ట్రానికి. అమర్రాజాని ఏ విధంగా పంపించాడు. అలాగే కియాకు సంబంధించిన అనుబంధ సంస్థలు ఎప్పుడు కూడా ఒక కార్ ఇండస్ట్రీ తీసుకుంటే, కార్ ఇండస్ట్రీ అనేది, కార్ అసెంబ్లీ యూనిట్ అనేది నథింగ్, జస్ట్ అక్కడ కార్ని అసెంబ్లీ చేస్తారు, బయటికి పంపిస్తారు. సో కారు యాంక్సిలరీ యూనిట్స్ అంటారు. అంటే కారుకు సంబంధించిన వివిధ రకాల విడిభాగాలు తయారు చేసే సంస్థలు అవి. సో అంటే ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఒక స్టీరింగు, ఒక సీట్ కవరు, ఒక హ్యాండ్లు, ఒక గేర్ బాక్సు, ఒక మిర్రరు, సీట్లు, కుషన్లు, సో బండిలో ఉండే రకరకాల స్పేర్ పార్ట్స్, ఇంజన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే బ్యాటరీ తయారు చేసేవాడు, క్లచ్ తయారు చేసేవాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల రకాల పార్ట్ల యొక్క సముదాయము అట్లన్నింటినీ తీసుకొచ్చి ఒక చోట చేర్చితేనే ఒక కారుగా రూపాంతరం చెందుతుంది, అసెంబ్లీ చేస్తేనే. సో ఎక్కువగా మనీ
రెవెన్యూ జనరేట్ అయ్యేది, ఎక్కువగా జాబ్ జనరేట్ అయ్యేది, ఎక్కువగా రాష్ట్రానికి ఆదాయం వచ్చేది కూడా ఈ యాంక్సిలరీ యూనిట్స్ వల్లనే. ఎప్పుడు కూడా కార్ ఇండస్ట్రీ అయినా అది ఎనీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆ మెయిన్ అసెంబ్లీ యూనిట్ కన్నా ఈ యాంక్సిలరీ యూనిట్స్ అంటారు. వివిధ పరికరాలు, వివిధ భాగాలను తయారు చేసే సంస్థలకే ఎక్కువ ఆదాయ వనరు వస్తుంది రాష్ట్రానికి, ఎక్కువ మందికి జాబులు కూడా వస్తాయి. అటువంటి సంస్థలన్నింటినీ కూడా వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వీళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టి పర్మిషన్లు ఇవ్వడానికి, లేకపోతే వాటిల్లో షేర్లు అడగడం, 50% షేర్స్ అడగడం, వాళ్ళ దగ్గర నెలకి ఇంతంత మామూలు చెప్పడంతో ఆ యాంక్సిలరీ యూనిట్స్ అన్నీ కూడా కర్ణాటకకి వెళ్ళిపోయి జస్ట్ కియాకి బోర్డర్ దాటి అక్కడ బెంగళూరుకి వెళ్ళిపోవడం జరిగింది. సో కర్ణాటక గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. సో అక్కడ తయారు చేసి అక్కడి నుంచి వాళ్ళు కియాకి సప్లై చేస్తున్నారు. సో ఈవెన్ కియాను కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, గోరంట్ల మాధవ్ కారు ఎక్కి ఏ విధంగా వాళ్ళ కొరియన్స్ని ఇబ్బంది పెట్టాడు, వాళ్ళ అఫీషియల్స్ని బెదిరించాడో మనం చూసాం. సో ఇవన్నీ చూసినప్పుడు బాబు గారి పరిపాలనకి, జగన్మోహన్ రెడ్డికి పరిపాలనకి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కాబట్టి అసలు కంపేర్ చేయడానికి అన్కంపేరబుల్. అంటే ఆయనకి దరిదాపుల్లో నాకు తెలిసి ఈ భారతదేశ చరిత్రలో, ఈ ప్రపంచ చరిత్రలో అటువంటి నాయకుడు పుట్టడు కూడా. ఇంతవరకు చంద్రబాబు నాయుడికి ఇతను సరిజోడి. చంద్రబాబు నాయుడు యొక్క ఆ పాలనకి, పాలనా దక్షతకి, ఆయనకున్న తెలివితేటలకి, ఆయన ఉన్న మార్గదర్శకత్వానికి, ఆయనకున్న దూరదృష్టికి, ఆయనకున్న ఆ టార్చ్ బేరర్ లక్షణాలకి, ఆ సంపద సృష్టించడంలో కానీ, ఈ ట్రబుల్స్ వచ్చినప్పుడులో కానీ ఆయన వాటిని ఏ విధంగా అధిగమిస్తాడనే దానికి ఎవ్వరు కూడా దరిదాపుల్లో లేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయనకు 100కు 100 మార్కులే. ఆయన పాలకపక్షంలో కూడా ఉన్నా నేను 100కు 100 మార్కులు ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి పాలకపక్షంలో ఉన్న 0, ప్రతిపక్ష హోదా లేని రాజకీయ నాయకుడిగా ఉన్నా కూడా అతనికి పవర్లో లేకపోయినా కూడా అతనికి 0 మార్కులు ఇస్తాను నేను. సో మీరు చూశారు, 1వ తారీఖు అయ్యేటప్పటికి పింఛన్లు ఇస్తున్నారు, 1వ తారీఖు అయ్యేటప్పటికి ఎవరైతే ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో అందరికీ జీతాలు ఇస్తున్నారు. అలాగే ఒక్కొక్క సమస్యని అధిగమిస్తూ, సో ఎందుకంటే టోటల్గా మొత్తం అన్ని రంగాల్ని నిర్వీర్యం చేసేసాడు ఇతను, సర్వనాశనం చేసేసాడు వ్యవస్థని. ఎస్పెషల్లీ మీరు చూసుకుంటే ఇక్కడ అక్కడని కాదు, ప్రతి చోట, అది గుడైనా, బడైనా, లేకపోతే సచివాలయం అయినా, అది వివిధ శాఖలైనా, సెక్రటరియట్ అయినా, ఎక్కడ తీసుకున్నా కూడా వ్యవస్థలన్నీ కూడా కుంటుపడిపోయినాయి. వర్క్ కల్చర్ అనేది పోయిందమ్మా. ఎందుకంటే ఇతను పబ్జీ ఆడుకుంటూ తాడేపల్లి కొంపలలో కూర్చున్నట్టే అధికారులు కూడా వాళ్ళు కూడా ఆ ఇళ్లల్లో కూర్చునో లేకపోతే ఆఫీసుల్లో కూర్చునో కనీసం రాష్ట్ర పరిపాలనని, రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలని గుర్తించకుండా, వాళ్ళు అసలు ఏ విషయాల్ని పట్టించుకోకుండా మొత్తం పరిపాలన గాలికి వదిలేసి యథా రాజా తథా ప్రజ అంటారు. అతను ఏ విధంగా ఉన్నాడో వీళ్ళు కూడా ఏంటంటే ఇందులో కూడా అత్యధిక శాతం మంది అతను దోచుకున్నాడు. వీళ్ళు కూడా వీళ్ళ తగ్గట్టుగా, వీళ్ళ స్థాయికి తగ్గట్టుగా వీళ్ళు కూడా వీళ్ళ స్వప్రయోజనాల కోసం, వీళ్ళ సొంత సంపాదన కోసం ఆరాటపడ్డారు, పోరాటం చేశారు తప్పించి ప్రజలకి, రాష్ట్రానికి వీళ్ళ వలన జరిగింది ఏమీ లేదు. ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే మీరు చూసుంటారు, మనం ఒక మదపు టేనుగుని ఆ మావటి నడిపించాలంటే అంకుశంతో పొలుస్తాడు. సో అదే విధంగా మనం ఒక ఎద్దుల బండి ఎక్కినప్పుడు లేకపోతే గుర్రం చేసేటప్పుడు ఆ చర్నాకోలతో కొడితే కానీ అది పరిగెట్టదు. సో ఆ విధంగా ఈ రోజున వీళ్ళందరినీ కూడా తరవలసిన పరిస్థితి వచ్చింది. ఈ రోజున ఆ విధంగా వీళ్ళందరినీ కూడా సమయత్వం చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వర్క్ కల్చరే పోయింది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడమ్మా, వాడు పొద్దునే లెగుస్తాడు, తింటాడు, పడుకుంటాడు, మళ్ళీ లెగుస్తాడు, తింటాడు, పడుకుంటాడు. సో వాడి గురించి ఏదన్నా మనం ఒక పని చేయించాలి, వాడి ద్వారా అని కొన్ని సంవత్సరాలుగా ఆ విధమైన ప్రక్రియలో ఉన్నాడు వాడు. సో వాడి ద్వారా ఏదన్నా సాధించాలనుకుంటే ఎంత కష్టతరం. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి అంతే, రాష్ట్రంలో ఉన్న ఈ ఎంప్లాయీస్ పరిస్థితి అంతే, రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, వివిధ విభాగాల్లో ఉన్న ఎంప్లాయీసు, ఆ అధికారుల పరిస్థితి కూడా ఈరోజు అదే. సో అందరూ కూడా వర్క్ కల్చర్ నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళకి ఇది కొంచెం కఠినంగా అనిపిస్తుంది, కొంచెం కష్టతరంగా అనిపిస్తుంది. సో దానివల్లనే మీరు చూసారు కదా, ఈ వరదల టైంలో కూడా బాబు గారు
ఆ విధంగా నిరంతరం చేసింది ఎందుకంటే వర్క్ కల్చర్ పోయింది కాబట్టి మనం గట్టిగా నడుము కట్టుకుంటే కానీ ఇక్కడ ఏ పని జరగదని చెప్పి కొంతమందిని సున్నితంగా మందలించారు, కొంతమందిని గాఢంగా మందించారు. సో ఆ విధంగా ఆయన వీళ్ళందరినీ సమయత్వం చేయబట్టే అంత పెద్ద విపత్తు నుంచి కూడా ఆయన మళ్ళీ రాష్ట్రాన్ని జరిగిన విజయవాడ పరిసర ప్రాంతాలని కూడా మళ్ళీ ఒక నార్మల్ పరిస్థితికి తీసుకురావడానికి ఆయన అహర్నిశలు పడ్డ కష్టం, ఆయన అహర్నిశలు చేసిన కృషి, ఆ శ్రమే ఆ విధంగా ఈ రోజున మళ్ళీ ఆ విజయవాడ ప్రాంత ప్రజలు వాళ్ళందరూ కూడా కోలుకోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారే. సో డెఫినెట్గా ఇప్పుడు మళ్ళీ నవంబర్ నుంచి ఆ యొక్క ఇంటికి ఫ్రీ సిలిండర్స్ కూడా ఇస్తామని చెబుతున్నారు. సో ఎందుకంటే రాష్ట్ర ఖజానా జీరో అమ్మ, ఒక్క చిల్లిగవ్వలేదు. ఒక చిన్న కుటుంబంలో 4 వ్యక్తులున్న కుటుంబంలో ఆ ఇంటికి ప్రధానమైన ఇంటి యజమాని యొక్క ఆదాయానికి గండిపడినా, అతనికి ఏదైనా ఆరోగ్యం బాగుపోయినా, లేకపోతే ఉన్న జాబు పోయినా, లేకపోతే ఉన్న వ్యాపారం దెబ్బపడినా ఆ కుటుంబాన్ని తాను ముందుకు తీసుకెళ్ళడానికి ఆ కుటుంబం ఎంత అవస్థపడుతుందో, ఆ వ్యక్తి ఎంత అవస్థపడతాడో ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి కూడా అంతే, బాబు గారి పరిస్థితి అంతే కూడా. ఆయన మహానుభావుడు, మరి ఏ విధంగా ఇవన్నీ చేస్తున్నారో తెలియదు కానీ ఇది భగీరథ యత్నానికి మించిన కష్టం, ఆయన పడే కష్టం. సో ఆ రోజునేదో మనం పురాణాల్లో అట్లలో చదువుకున్న ఇతిహాసాల్లో భగీరథుడితో కష్టపడి గంగని భూమికి తీసుకొచ్చారని, బట్ దానికి మించిన కష్టం ఈవెన్. సో మీరు చెప్తున్నట్టు అంత కష్టమైతే ఆయన పడుతున్నారు అండ్ కనిపిస్తూ ఉంది కూడా. ఆయన కూడా చెప్పారు నేను 100 రోజుల్లోనే 1000 రోజులు చేయాల్సిన పనులు అంత అభివృద్ధి ఇప్పుడు మనం చేశాము అని చెప్పి. ఇది ఎలా ఉంటే మరి 3 నెలల్లోనే ఏదో జరిగిపోతున్నట్టు వైసీపీ ప్రచారం చేస్తూ ఉంది. అంటే ఆ అభివృద్ధి ఆయనకి చేయడము చేత కాదు, చేసే వాళ్ళకి అడ్డుపడుతున్నారు. ఈవెన్ వరదల విషయంలో ఈవెన్ మీరు చెప్పినట్టు ఆయన అక్కడే క్షేత్రస్థాయిలో ఉండి బాధితులకు సహాయ సహకారాలు అందుతున్నాయని పర్యవేక్షిస్తుంటే ఆ బోట్లను తీసుకొచ్చి బ్యారేజీకి గుద్దించడం కావచ్చు, ఇట్లా ప్రతి దానికి అడ్డుపడుతూ ఉన్నారు. సో మరి ఇవన్నీ ఎదుర్కొంటూ అభివృద్ధిపై కూడా ఆయన దృష్టి పెట్టాలి, అలాగే సంక్షేమంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి 5 ఏళ్లలో చంద్రబాబు గారు ఈ సవాళ్ళను ఎలా ఎదుర్కోగలరంటే ఏం చెప్తారు? సో డెఫినెట్గా అమ్మా ఆ విధంగానే ఆయనకి భగవంతుడు ఆ శక్తియుక్తులు ఇచ్చాడు, ఆయనకి ఒక ఇంటెలిజెన్స్ ఇచ్చారు, ఆ తెలివితేటలు ఇచ్చాడు, ఆ దూరదృష్టి ఇచ్చాడు కాబట్టి సో డెఫినెట్గా ఆయన ఇట్లన్నింటినీ అధిగమిస్తారు. రెండోది ఏంటంటే మీరు చూశారు కదా, ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గత 5 ఏళ్లుగా ఆ ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ ప్రతినిధులు కానీ, స్పోక్స్ పర్సన్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మినిస్టర్లు కానీ, ఎంపీలు కానీ ఏ రోజైనా రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి, ప్రజల గురించి ఏమైనా చర్యలు తీసుకోవడం చూసారా? ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఎంతసేపు ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, పురంధేశ్వరి గారిని వీళ్ళని తూర్పురు పట్టడానికి, వీళ్ళని తిట్టడానికే, వీళ్ళ కుటుంబ సభ్యుల్ని మానహారణం చేయడానికే వాళ్ళ యొక్క శక్తియుక్తుల్ని, టైంని వాళ్ళు వెచ్చించారు. కానీ ఏ రోజైనా వాళ్ళ శాఖలకు సంబంధించిన వాళ్ళ దగ్గర అట్లీస్ట్ ఒక నాలెడ్జ్ కానీ, ఒక దానికి సంబంధించి ఒక సొల్యూషన్స్ కానీ మాట్లాడటం ఏ రోజున చూసారా? ఏ రోజు చూడలేదు. అటువంటప్పుడు ఈరోజు మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? అధికారం ఏదో చెబుతారు కదా, కన్న తల్లికి కడుపుకి కూడు పెట్టినోడు పినతల్లికి పట్టుచీర కొనిచ్చాయంట. ఆ చందంగా ఈ రోజున వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి ఇంకా అది అలవాటు, ఆ నెగిటివ్ నేచరు, ఆ నెగిటివ్ మనస్తత్వం, ఆ వ్యక్తిత్వం ఎంతసేపు వాళ్ళేదో సత్శీలు అయినట్టుగా ఎదుటివారి మీద బురద జల్లడం ఎంతసేపు. ఇంకేంటంటే వాళ్ళ యొక్క పూర్తిగా వాళ్ళ మెంటాలిటీ అంతే, వాళ్ళకున్న పరిజ్ఞానం అంతే, వాళ్ళకున్న ఐడియాలజీ అంతే, వాళ్ళకున్న మెథడాలజీ అంతే, వాళ్ళ యొక్క విధి విధానాలు అంతే. సో కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే మన ఏ విధంగా అయితే మహాభారతంలో శకుని కూడా ఉండి మొత్తం 100 మంది దుర్యోధనుడితో సహా 100 మంది ఆ యొక్క దుర్యోధనుడి సోదరులను ఏ విధంగా నాశనానికి నాంది పలికాడో, అదేవిధంగా కర్ణుడి యొక్క రథాన్ని తోడుతూ ఆ శల్య సారిథ్యం ఏ విధంగా చేసి కర్ణుడి యొక్క మనోభావాల్ని, కర్ణుడి యొక్క ఆత్మస్థైర్యాన్ని ఏ విధంగా అయితే దెబ్బకొట్టాడో, వీళ్ళందరూ కూడా అటువంటి వ్యక్తిత్వం గలవాళ్లే. కాబట్టి వీళ్ళ బాబు గారు చేసే మంచి కానీ, నారా లోకేష్ బాబు చేసే మంచి కానీ, ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి కానీ వీళ్ళ కన్ను కనపడదు,
ఏదో గాంధీ గారు చెప్పినట్టుగా ఆ 3 కోతులు కథగా మనం చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు చేయొద్దు అంటారు కదా. వీళ్ళకి మంచి కనపడదు, వీళ్ళు చేసే మంచి కార్యక్రమాలు కనపడవు, వీళ్ళు చేసే మంచి పనులు కూడా కనపడవు. కాబట్టి సో వీళ్ళ గురించి పెద్దగా ఆలోచించడం వేస్ట్. ఏదేమైనా సరే వీళ్ళు ప్రజాకంటకులు, ప్రజాహితాన్ని ఆశించే వాళ్ళు కాదు, ప్రజా శ్రేయస్సును ఆశించే వాళ్ళు కాదు. వీళ్ళు ఒక దోపిడీ దొంగలను మించిన దొంగలు వీళ్ళు. సో ఈవెన్ దోపిడీ దొంగ అయినా సరే అయ్యో పాపం ఆడబిడ్డ మెడలో తాలి అది ఒక సెంటిమెంట్తో కూడుకున్నదని చెప్పి మిగతా గాజులు గీజులు నగలు గీగులు ఉంగరాలు అన్నీ తీసుకున్నా కూడా తాళిబొట్టు వదిలి వెళ్ళిపోతారని చెప్పి నేను కొన్ని సంఘటనలు విన్నాను, కొన్ని చదివాను కూడా. సో వీళ్ళకి అటువంటి ఇంగితం కూడా లేదు. వీళ్ళు నిలువు దోపిడీ చేసేస్తారు. వీళ్ళు పంచభూతాలను కూడా వదిలిపెట్టే రకం కాదు. ఏ విధంగా రాష్ట్రాన్ని దోసేశారో చూసాం, ఏ విధంగా వీళ్ళు లడ్డులో కూడా అవినీతికి పాల్పడ్డారు, లడ్డులో కూడా ఏ విధంగా ఈ యొక్క గొడ్డు కొవ్వును ఉపయోగించారో మనం చూసాం. కాబట్టి ఇంకా అదృష్టం ఏంటంటే ఏదైతే మన బాహ్య ప్రపంచంలో మన చుట్టూ ఆక్సిజన్ ఉందో ఆ ఆక్సిజన్ కంట్రోల్ చేసే విధానం వీళ్ళకి తెలియకుండా పోయిందమ్మా. డెఫినెట్గా అది కూడా తెలుసుంటే ఆక్సిజన్ కూడా వీళ్ళు ఒడిచి పట్టుకుని సో మన అందరి దగ్గర కూడా డబ్బులు వసూలు చేసి వీళ్ళు ఆక్సిజన్ వదిలిపెట్టేవాళ్ళు, అది కూడా అమ్ముకునేవాళ్ళు. సో బై గాడ్ గ్రేసు అది వీళ్ళకి తెలియకుండా పోయింది. ఆ ఆక్సిజన్ ఏ విధంగా వీళ్ళు కంట్రోల్ చేసుకోవాలి అది తెప్పించి అన్ని వ్యవస్థల్ని వీళ్ళు కంట్రోల్ చేశారు, అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారు, పంచభూతాలని వదిలిపెట్టలేదు. మొత్తం రాష్ట్ర సంపదని చెరుగ్గళ్ళగా నమిలి మింగేసి వాతాపి జీర్ణం అన్నట్టుగా జీర్ణం చేసేసుకున్నారు. సో కాబట్టి ఈ ప్రభుత్వం వీళ్ళ అవినీతిని బయటికి తీయాలి, వీళ్ళ అవినీతి సొమ్ముని కక్కించాలి, దాన్ని ఖజానాకి జమ చేస్తే డెఫినెట్గా బాబు గారు ఏదైతే ఈ రోజున కొన్ని హామీలు చేశారో మీరు చెప్పినట్టుగా సూపర్ 6 లేకపోతే మిగతా ఈ సంక్షేమ కార్యక్రమాలకి రాష్ట్ర అభివృద్ధి కూడా డెఫినెట్గా వీళ్ళు దోచేసిన సంపద తక్కువ కాదమ్మా, కొన్ని లక్షల కోట్లు ఉంది. కాబట్టి సో దాన్ని తీసుకొస్తే డెఫినెట్గా ఏదో కాస్తో కూస్తో వేడినీళ్ళకి చన్నీళ్ళు సాయం అన్నట్టుగా బాబు గారు చేసే మంచి పనులకి ఈ సంపదను ఉపయోగించుకోవచ్చు. సో ఆ దిశగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఈ దుర్మార్గాలను కఠినంగా శిక్షించాలని, సో భావితరాలకి భావితర రాజకీయ నేతలకు కూడా ఇది ఒక వార్నింగ్గానో లేకపోతే ఇది ఒక హెచ్చరికగానో ఉండాలంటే డెఫినెట్గా ఈ అవినీతి పరుల్ని, ఈ అక్రమార్కుల్ని, దుర్మార్గుల్ని, ఈ అక్రమ సంబంధం వాళ్ళని వీళ్ళందరినీ కూడా శిక్షించవలసిన గురుతర బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. సో మీ ద్వారా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇది నా విజ్ఞతి, నా వినతి, నా విన్నపం. థ్యాంక్ యూ. నమస్తే.